శుభోదయం అండి. ఆయుర్వేదంలో భాగంగా ఈరోజు మనము మరొక అద్భుతమైన మరి మొక్క గురించి తెలుసుకుందాము. అదే ఈ మందార పువ్వులు. ఈ మందార పువ్వులను ఉపయోగించి కేశ సౌందర్యాన్ని ఏ విధంగా రెట్టింపు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి వీటి వల్ల ఉపయోగాలేంటి? దీన్ని ఉపయోగించడం వల్ల మరి మనకు కలిగే లాభాలేంటి? దాని గురించి తెలుసుకుందాం. సో, మరి ఈ మొక్కలు సాధారణంగా పల్లెటూరుల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం చూస్తూ ఉంటాం. అందరూ పెంచుతూ ఉంటారు. ఎందుకంటే ఇంటి ముందు చాలా అందంగా గూడా ఉంటది ఈ మొక్క వల్ల, ఈ పూల వల్ల. సో, ఈ పూలని సాధారణంగా తలలో పెట్టుకుంటుంటారు. దేవుడి పూజకి ఉపయోగిస్తూ ఉంటారు కానీ, మరి దీన్ని ఉపయోగించి మరి మన కురుల సౌందర్యాన్ని పెంచుకోవచ్చని చాలామందికి తెలియదు. సో, ఈరోజు దాని గురించి చర్చించుకుందాం. ఈ మందార పూలను ఒక 15-20 పూలు తీసుకొని, అదేవిధంగా ఆకులు ఒక 10 ఆకులు తీసుకొని, మరి వీటిని చక్కగా మెత్తగా నూరుకొని, పేస్ట్‌లాగా నూరుకొని, దానిని మరి మాడు నుంచి మరి కురుల వరకు, కురులు చివరి వరకు కూడా అప్లై చేసుకొని, చక్కగా మరి దాన్ని ఒక 30-45 నిమిషాలు మనం తలకి అలాగే ఉంచుకొని, తర్వాత చల్లటి నీటితో మరి తలస్నానం చేసినట్లయితే మరి మంచి ఫలితాలను పొందవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది జుట్టు రాలిపోయి బాధపడుతూ ఉంటారు. చిన్నప్పుడే జుట్టు నరిసిపోయి తెల్ల వెంట్రుకలతో బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో, ఈ సమస్యలన్నిటికి కూడా మరి ఒకటే పరిష్కారం. అదే మరి మందార పూలు. ఈ మందార పూలని మరి చెప్పాను గదా! ఇందాక చెప్పినట్లు ఆ పూలను, ఆకులు కొన్ని తీసుకొని చక్కగా మెత్తగా నూరుకొని, దానిని మాడు నుంచి మరి పురుల చివరి వరకు గూడా అప్లై చేసి, మరి అరగంట ఉంచుకున్నట్లయితే, అరగంట లేదా ముప్పావుగంట ఉంచుకొని తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. మరి తలస్నానం చేసినప్పుడు ఉన్నటువంటి పిప్పి ఏదైతే ఉందో అది త్వరగా పోదు. అందుకని కుంకుడుగాయ రసం కానీ, లేదంటే ఆహ్, షాంపూ మీరు రెగ్యులర్‌గా ఉపయోగించే షాంపూ ఏదైతే ఉందో, మామూలుగా అయితే సాధారణంగా ఎక్కువ మంది షాంపూని మరి 2 షాంపూల దాకా వాడుతూ ఉంటారు ఆడవాళ్ళైతే. మరి 2 షాంపూలకు బదులుగా దీంతో తలస్నానం చేసినప్పుడు ఒక షాంపూ మాత్రమే యూజ్ చేయండి. అది కూడా మరి మనం కుంకుడుకాయ రసం ఎలాగైతే కలుపుకుంటామో, ఆ విధంగా ఎన్ని నీళ్ళు పోసుకుంటామో అన్ని నీళ్ళల్లో ఒక షాంపూ వేసి, దాన్ని అందులో కలుపుకున్న తర్వాత అప్పుడు మాత్రమే తలకి అప్లై చేయాలి. చాలామంది తెలియక డైరెక్ట్‌గా తలకి షాంపూ మరి పెడుతూ ఉంటారు. దానివల్ల కూడా మనం హెయిర్ లాస్ అవుతుంటాం. సో, దయచేసి అలా ఎవరు మరి చేయమాకండి. అంటే షాంపూను డైరెక్ట్‌గా తలకి పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం వల్ల నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది. అందుకని షాంపూని నీళ్ళల్లో కలుపుకున్న తర్వాతనే తలకి మనం పెట్టుకోవాలనమాట. ఇక అదే విధంగా ఈ మందార పూలను ఉపయోగించి మనం నూనెను ఎలా తయారు చేసుకోవాలి? అది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మందార పూలు ఇందాక చెప్పినట్లే ఒక 10-20 పూలు తీసుకొని, ఒక 10 ఆకులు తీసుకొని, మరి ఒక కప్పు సుమారు కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని తీసుకొని, దాన్ని చిన్న మంటలో వేడి చేసి, మరి ఈ పూలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అందులో వేసి మరి వేడి చేయాలి. వేడి చేసినప్పుడు అప్పుడు ఈ యొక్క పూలు ఆహ్, వేడికి మొత్తం కూడా మనకి రంగు మారిద్దనమాట. రంగు మారుతుంది. ఆ రంగు మారిన తర్వాత అంటే ఆహ్, బాగా నల్లగా మార్చకూడదనమాట. కొద్దిగా రంగు మారిన తర్వాత అప్పుడు దించేసుకొని చల్లారిన తర్వాత మరి ఆ నూనెను వడకట్టుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. అలా నిల్వ చేసుకున్న ఆ యొక్క ఆయిల్‌ని మనం వారంలో 2 సార్లు రాసుకోవచ్చు. మరి ఎప్పుడు రాసుకోవాలి? అంటే చాలామంది ఆయిల్ రాసుకొని బయటికెళ్ళరు. ఆహ్, సో, మరి ఎప్పుడు రాసుకోవాలంటే, సాయంత్రం పూట తలకి అప్లై చేసుకొని, సుమారు ఒక 2 గంటల పాటు ఉంచి, తర్వాత తలస్నానం చేయొచ్చు. లేదు అనుకుంటే, ఆయిలే కాబట్టి, మరి ఆ నైట్ మొత్తం అలా ఉంచుకొని, తెల్లారి తలస్నానం చేస్తే, మంచి ఫలితాలను పొందవచ్చు. సో, మరి
ఇటువంటి ఉపయోగాలున్నాయి. ఇంతే కాకుండా మరి ఈ యొక్క మందార పూలను మరి పేస్ట్‌గా చేసుకొని మరి చేతులకు అదేవిధంగా మొఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు కొంచెం పెరుగు కలుపుకొని మరి అప్లై చేసినట్టయితే మరి ఆ పొడి చర్మంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మంచి ఫలితాలనే మరి పొందే అవకాశం ఉంటుంది. సో, మరి ఈ మందార చెట్టు యొక్క ఉపయోగాలు, మరి లాభాలు మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చాలామంది తెలియని వాళ్ళకి మరి ఈ విషయం తెలియాలంటే మరి దయచేసి నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి మరి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితులుంటారు, మరి బంధువులుంటారు. వాళ్ళందరికీ మరి షేర్ చేసినట్టయితే మరి ఈ యొక్క ఉపయోగాలు ఇంకా చాలా ఎక్కువ మంది తెలుసుకునే అవకాశం ఉంటది. నా వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. నమస్కారం.